రెడ్డి దగ్గర మత్స్యకారులు ఉన్నట్టుగా సమాచారం అందడంతో అక్కడి నుంచి వారిని ఏపీకి సేఫ్ గా తీసుకొచ్చారు అధికారులు. మత్స్యకారులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్ స్వాగతం పలికారు. మత్స్యకారులు తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంజన్ లో సాంకేతిక లోపంతో సముద్రం మధ్యలో బోట్ నిలిచిపోయింది. తెరచాప సహాయంతో బయటపడేందుకు మత్స్యకారులు ప్రయత్నించారు. అయితే సముద్రం మధ్యలో భయంకరమైన కెరటాలు రావడంతో మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. కెరటాల తీవ్రతతో వెస్ట్ బెంగాల్ వరకు బోటు కొట్టుకుపోయింది. మత్స్యకారులు వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే ఏపీ సర్కార్ స్పందించింది. మత్స్యకారులను అక్కడి నుంచి అధికారులు కాకినాడకు తీసుకొచ్చారు. ఈ నెల 3వ తారీఖున సముద్రంలో వేటకెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులను కూడా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కాకినాడ అయితే తీసుకొచ్చింది. వాళ్ళు అసలు ఏం జరిగింది, ఎలా వేటకు వెళ్లారు, ఓడలరేవు ప్రాంతం నుంచి ఈ నెల 3వ తారీఖున బోట్లో వేటకు వెళ్లారు, అసలు ఏం జరిగిందనే అంశం వివరించేందుకు మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు. మీరు ఈ నెల 3వ తారీఖున చేపల వేటకైతే సముద్రంలోకి వెళ్లారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, అసలు ఏం జరిగింది? మేము 3వ తారీఖున బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఫిషింగ్ చేస్తుంటే అక్కడ నుంచి మాకు ఫిషింగ్ ఏమి లేదని వేరే చోటకి వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. గేర్ బాక్స్ ఫెయిల్ అయిపోతే ఇంకా అక్కడ నుంచి మాకు యాంకర్ పట్టి ఛాన్స్ లేక ఇంకేం చేయాలో తెలియక అలాగా మేము తెరసాపు ఎత్తుకున్నాం. అయినా కానీ మమ్మల్ని 240 మైళ్ళు లోపలికి లాక్కిపోయింది. లేకపోతే జీపీఎస్లో మేము పలానా ఏరియాలో ఉన్నామని చెప్పి మేము అనుకుని సరే ఏం చేస్తాం ఇంకా అలాగే బాధపడదామని చెప్పేసి మాకున్న భోజనాలు అలాగ మెల్లమెల్లగా తక్కువ వండుకుని అలా గడుపుకుంటూ 15 రోజులు వచ్చినాయండి. ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత ఇంక మాకు అయితే తిండి ఏమీ లేదు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి అలా దిగాకి చేరిపోయాం. దిగాకి చేరిపోతే ఆ దగ్గరలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ దిగాలో ఆయన బోట్ అయినా మమ్మల్ని రక్షించి ఇంటికి తీసుకెళ్ళి మాకు వైద్యం చేయించి మమ్మల్ని అక్కడి నుంచి ఈ మన ప్రభుత్వానికి మాకు చెప్పారనమాట. అంటే మీరు చూసుకుంటే కనుక ప్రతిరోజు కూడా అంటే మీరు సముద్రంలోనే ఉంటూ ఉంటారు, సముద్రంలోనే వేటకు వెళ్తారు. అలాంటిది ఈ ఘటన ఎలాంటి ఘటనలు జరిగినాయి, ఎప్పుడైనా జరిగినాయా, ఎలాగనిపించింది, అసలు ఎలా భయం? ఎప్పుడు జరగలేదండి, మాకు చాలా చాలా భయపడ్డామండి. వర్షం గాలి మా ఇద్దరికే చేకూర్చేసేదండి. ఒక్కొక్క కరెక్ట్ వస్తే అంత ఎత్తు వచ్చిందండి, తడిసి అంత వచ్చి అలా బోటు అలా దిగేదండి. మేము బోటుని ఇలా గట్టిగా పట్టుకుండి ఉండేవాళ్ళండి. ఈయన మాకు ధైర్యం చెప్పేవారండి మా ఆరుగురికి. ఈయన ఓనర్ గారా మీకు ఏం పర్లేదు, నేను తీసుకెళ్ళి పూసి నాది, మీరు కంగారు పడకండి అని మాకు ధైర్యం చెప్పిన ఈయనండి ఓనర్ గారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. అంటే వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి 15 రోజుల నుంచి కమ్యూనికేషన్ లేదు, అసలు ఏం జరిగిందనేది తెలియదు. అసలు గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేసింది? ఓకే, ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు 3వ తారీఖున ఓడలరేవు నుంచి బోటు వేటకెళ్ళడం, అందులో 7 వెళ్ళడం. 7 వెళ్ళిన తర్వాత ఇప్పుడే చెప్పారు వాళ్ళు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంజిన్ పాడైపోయిన తర్వాత వాళ్ళు కమ్యూనికేషన్ లేకపోవడం, తర్వాత వాళ్ళు సెరతాప్ వేసుకుని ఒడ్డుకి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు గాలి సహకరించకపోవడం, లోపలికి బాగా డీప్కి వెళ్ళిపోవడం జరిగింది. మీ అందరూ తెలుసు. ఈ సమాచారం బోటు రాలేదని అక్కడి నుంచి తెలిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయండి. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆ రోజున తెలిసిన వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఎమ్మెల్యే ఆనందరావు గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హరీష్ గారు మొత్తం అందరూ కలిసి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి మేమున్నామని ముందు ధైర్యం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు, చనిపోయారో తెలియదు ఏంటో తెలియదు అని ధైర్యం చెప్పి ఒక పక్కన ముఖ్యమంత్రి గారు కోస్ట్ గార్డ్ కానీ నేవీకి కానీ ఆదేశాలు ఇచ్చి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇది అనుకోకుండా బాగా డీప్కి వెళ్ళిపోవడం వల్ల ఎక్కడ కూడా వాళ్ళు దొరకపోవడం జరిగింది. ఈలోగా వెస్ట్ బెంగాల్ దిగా దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ బోట్ ఓనర్స్ అరవింద్ బర్మా గారు వాళ్ళని తీసుకెళ్ళడం, ఇంటికి తీసుకెళ్ళడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, భోజనం పెట్టడం, దగ్గరుండి తీసుకురావడం జరిగింది. తెలిసిన వెంటనే కూడా ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళ దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళని సేఫ్టీగా తీసుకెళ్ళాలని చెప్పి. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించిన సందర్భం కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగిందండి, అన్ని రాష్ట్రాలకి తెలియపరచడం జరిగింది. ఈ బోట్ ఎక్కడ ఉంది ప్రభుత్వాన్ని తెలుస్తుంది, వెంటనే సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడడానికి, మీ ప్రాణాలు కాపాడడానికి ఆ మిషన్ తప్పనిసరిగా మీరు బోట్లో పెట్టుకోవాలి. ఈ మిషన్ ఫ్రీగా ఇస్తుంది, కొనక్కర్లేదు. మీ ద్వారా తెలియజేస్తున్నాను.
ఇది పరిస్థితి. 7 మత్స్యకారులను అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా 7 మత్స్యకారుల్ని సురక్షితంగా ఓడలరేవు ప్రాంతానికి అయితే తరలించారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్ళినా ట్రాన్స్ఫండ్ అనే మిషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలకు గురైనా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నదనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి బోటు కూడా ఆ ట్రాన్స్ఫండ్ మిషన్